అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జన్, ఆయుర్వేద చీఫ్ అనలిటికల్ సర్జన్, ధ్యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి ప్రతి సంవత్సరం నవంబర్ 20 రోజున వరల్డ్ పైల్స్ డేగా గుర్తించడం జరిగింది. మరి ఈ వరల్డ్ పైల్స్ డే గుర్తించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎలా అయితే బీపీలు, షుగర్లు, కార్డియాక్ ఇష్యూస్ నార్మల్గా అయిపోతున్నాయో, అలాగే పైల్స్ వ్యాధి కూడా అందరిలో దాదాపు చాలామందిలో నార్మల్గా అవుతూ వస్తుంది. దీనిపైన అవగాహన పెంచడానికి, ఇలాంటి వ్యాధిని బారిపడకుండా ఉండడానికి ఈ నవంబర్ 20 రోజున వరల్డ్ పైల్స్ డేగా గుర్తించడం జరిగింది. మరి పైల్స్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి? కొన్ని ఆరోగ్య నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రపంచంలో కల్లా భారతదేశంలో పైల్స్ వ్యాధి నుంచి బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే దాదాపు 11 to 13% అని కొన్ని ఆరోగ్య నివేదికలు చెప్తున్నాయి. దీన్ని బట్టి మనం దీని గురించి ఎంతమంది దీని నుంచి బాధపడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని గల కారణాలు ఏమున్నాయి? ముఖ్యంగా మనం మారుతున్న జీవన శైలి, దీంట్లో చాలా వరకు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దాంతోపాటు మన ఫిజికల్ యాక్టివిటీ మారుతుంది. ఎక్కువగా ప్రొలాంగ్ సిట్టింగ్ కానీ, అన్ఈవెన్ రోడ్స్ పైన ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం కానీ, టూ వీలర్స్ పైన కానీ, 4 వీలర్స్ పైన లాంగ్ జర్నీస్, కంటిన్యూ జర్నీస్ చేయడం కానీ, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం కానీ, ఫైబర్ ఇంటేక్ చాలా తక్కువగా ఉండడం కానీ, అన్నిటితో పాటు ఎక్కువగా స్ట్రెస్, స్ట్రెయిన్, దాంతోపాటు మోర్ ఇంపార్టెంట్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అందరికీ మలబద్ధకం రావడం. మలబద్ధకం వల్ల మనకు మలద్వారానికి సంబంధించి చాలా రకాల వ్యాధులు, పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, ఇలా రకరకాల వ్యాధులు అందరికీ వస్తున్నాయి. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లను మార్చాలి. తర్వాత వాటర్ ఇంటేక్ సఫిషియెంట్గా ఉండాలి. ప్రాపర్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాపర్ ఫైబర్ ఇంటేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రొలాంగ్ సిట్టింగ్ ఉండకుండా, తర్వాత లాంగ్ ట్రావెలింగ్స్ ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అన్నిటితో పాటు ఎక్కువగా స్ట్రెస్ లేకుండా ప్రాపర్ స్లీప్ ఉంటే మనము ఇలాంటి మలద్వారానికి సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా పైల్స్ వ్యాధి బారిన పడకుండా ఉంటాము. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అందరూ ఎదురు చూసే ఫ్రీ మెడికల్ అండ్ సర్జికల్ క్యాంప్ని మా క్లినిక్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా లేట్, 23rd నవంబర్ అంటే ఈ శనివారం రోజు మా క్లినిక్లో వరల్డ్ పైల్స్ డే సందర్భంగా ఫ్రీ పైల్స్ అండ్ ఫిస్టులా మెడికల్ అండ్ సర్జికల్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో మరి అన్ని రకాలైన మలద్వారానికి సంబంధించిన వ్యాధులకు ఫ్రీగా ఎగ్జామినేషన్ కానీ, తర్వాత ఫ్రీగా మెడికల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ ఎదురు చూసేది ఫ్రీ సర్జరీస్. ఈసారి ప్రతి మలద్వారానికి సంబంధించిన అన్ని వ్యాధులకు సర్జరీలు చేయడం జరుగుతుంది, కేవలం 15,000కు మాత్రమే. ఈ విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అంటే కింద ఉన్న నంబర్కి మీ పేరును ముందుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ క్యాంప్లో వచ్చి సర్జరీ చేయించుకోవాలంటే ముందుగా వచ్చి కన్సల్టేషన్ తీసుకొని, ముందుగా పేరు నమోదు చేసుకొని, తర్వాత ఇంతకుముందు ఏమైనా సర్జరీలు కానీ, తర్వాత ఏమైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఆ రిపోర్ట్స్ కానీ, హెల్త్ ఫైల్స్ ఉంటే దాన్ని వచ్చేటప్పుడు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.